హాయ్ అందరికీ. నేను మీ దిలేష్‌నండి. ఈరోజు మా బుడ్డగాలు నైట్ 11:30 అవుతుంది. డాడీ ఎక్కడికైనా బయటికెళ్దాం, సరదాగా అలా ఏమైనా తినేసొద్దాం అనేసంటే దగ్గరలో ఉన్నటువంటి తెలంగాణ అరోమా అనే రెస్టారెంట్‌కైతే మొత్తానికొచ్చేసాం. వచ్చిన తర్వాత 11:30కి ఇక్కడ కాస్త క్రౌడ్ అయితే తగ్గింది. 11:30కి ఆఫ్‌కోర్స్ అందరూ పడుకునే టైంలో మరి మాకు ఆకలేస్తే ఏం చేస్తాం? తప్పదనేసి వెళ్ళాం. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత చూడండి ఒకసారి ఎలా ఉందో. చూడండి మా బుడ్డగాళ్ళు ఆకలేస్తుందనేసి ముందే కూర్చోపోయారు. ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇందు లోపలికి వచ్చిన తర్వాత రెస్టారెంట్ లోపలికి ఇది ఒక రెస్టారెంట్లా అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గెస్ట్ హౌస్, ఒక మంచిగా నీట్ గెస్ట్ హౌస్లోకి వెళ్ళామనుకోండి. గెస్ట్ హౌస్లో ఒక కెఫ్టేరియా ఉంటుంది చూడండి. ఆ కెఫ్టేరియాని మంచి ఇంటీరియర్గా మంచి ఆర్కిటెక్చర్ టచ్అప్ ఇచ్చి దాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఒకసారి చూసేయండి. టంటడాయ్ మ్యూజిక్ ఏందా అనుకుంటున్నారా? నేనే ఫ్లూట్ వాయిస్న. టిన్ 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 టిన్. హాయ్ రా పిల్లలు. ఇదిగో అంతలోనే మా ఫుడ్ ప్లేట్స్ అయితే వచ్చేసాయి. మరి ఫుడ్ అయితే వస్తుంది. ఇంకా తన పేరు సుజాత గారండి. సుజాత గారికి కొంచెం మొహమాటం, ఏమనుకోవద్దు. చాలా సీరియస్గా ఉంటారు, పెద్ద ఆవిడ. మొత్తానికైతే మెనూ కార్డ్ అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి. తెలంగాణ అరోమా మస్ట్ ట్రై. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను ఇక్కడ, చాలా బాగుంటుందండి ఫుడ్ అయితే. చాలాసార్లు ట్రై చేసాం. మొత్తం ఫ్యామిలీ బెటాలియన్తో కలిపి ఓ 12-13 సారి అయితే వెళ్ళాం. దీనికి దగ్గరలోనే ఉంటుంది, అందుబాటులో. వివేకానంద నగర్ కమాండ్ నుంచి లోపలికి వెళ్ళంగానే భాష్యం హై స్కూల్ సివి రామన్ క్యాంపస్ అయితే ఉంటుంది. మొత్తానికైతే మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత కాసేపు అయితే వెయిటింగ్. మరి వాళ్ళు ఎంతసేపట్లో తీసుకొస్తారో మాకు తెలియదు. అప్పటిలోగా మా బుడ్డగాలు అయితే ఏదైనా చెప్పంటారా అనేసి అన్నాను. అంతలోగా వాళ్ళు అటు ఇటు దిక్కులు తీసుకుంటూ ఏం మాట్లాడాలో అర్థం కాక, సరేలే ఇదిగోండి దీనికైతే ఎప్పుడు బిర్యానీ వస్తుందా తినేద్దామా, ఆ టైంలో అది దొరకడమే ఎక్కువ మాకు. ఎందుకనేసి అంటే స్టార్టర్స్ ఆర్డర్ పెడదామనేసి అన్న మాస్టర్ ఆల్రెడీ వైండప్ టైమింగ్ అండి అనేసి అన్నారు. సో అందుకనేసి బుడ్డగాలు ఫుడ్ ఆర్డర్ వచ్చే వరకు అయితే దీన్ని వాటర్ బాటిల్కి మేకప్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. టింగ్ టింగ్ వేసారుగా, దానికి బట్టలు వేసారుగా. భలే భలే భలే. అలాగా ఏం చేయాలి అర్థం కాక డ్రెస్ని ఏదో చేశారా అన్నట్టుగా చూస్తూ ఉంటే అంతలోనే వాటర్ ఆ చిల్లుకి అది మెల్ట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ రావడం, ఎంతసేపటికి ఫుడ్ రాకపోవడంతో మనం వెళ్ళి ఆ ట్యాపులతో ఆడడం, వాటితో ఆడడం అలా చేస్తున్నారనమాట. మళ్ళీ ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుందో కదా. ఇక మనలాగే వీళ్ళు కూడా నైట్ 11:30కి బ్యాచిలర్స్ అనుకుంటాను, ఆకలేస్తుంటే వచ్చారు. ఎలాగో 11:30 అయింది కాబట్టి 12 అయిపోద్ది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకనేసి అంటే లేట్ నైట్ కదండి, అలాగే ఉంటుంది. మరి మొత్తానికైతే సుజాత గారు బిర్యానీ తెచ్చేశారు. 2 చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలు, ఒక కాజు బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాం. ఎందుకనేసి అంటే మేమిద్దరం వెజిటేరియన్. ఈరోజు ఫ్రైడే కదా, వెజ్ అస్సలు తిను. మా బుడ్డగాలకైతే ఆల్ ఇన్ వన్ డే, ఏ డే అయినా ఓకే వాళ్ళకి. సిగ్గుపడకుండా మొహమాటం లేకుండా అందుకోసమని మా బొడ్డు మా డాడీ ఏంటి నన్నే చూపిస్తున్నాడు అనుకుంటుంది. అంతలోనే నా కాజు బిర్యానీ కూడా వచ్చేసింది. చూసేయండి. ఇంకేముంది, ప్లేట్లో సర్వ్ అయ్యే వరకు గురించే వెయిటింగ్. చూస్తూ ఉంటేనే లొట్టలు వేసుకొని తినాలనిపించేస్తుంది. ఇంకా సర్వ్ అవ్వలేదు. సర్వ్ అవ్వగానే ఆ ఫుడ్ ఎలా ఉందో చెప్పేస్తాను. ఒకసారి చూడండి, వచ్చేసాడు మన మొత్తానికి మన సర్వింగ్ పర్సన్. ముందుగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వాళ్ళిద్దరు పెట్టేశారు నాడు. ఆంటీ రెండోసారి కూడా మాకు తీసుకొచ్చింది, కానీ మేము వద్దనుకున్నాం. ఇంకేంటి, బిర్యానీ వేసేసుకొని వావ్. మొత్తానికైతే ఫుడ్ ఎలా ఉందో చెప్పేస్తున్నారు మా వాళ్ళు. ఎలా ఉంది పిల్లలు? సూపర్. మొత్తానికి మా బుడ్డదానికి కూడా నచ్చేసింది. ఏమండి శ్రీమతి గారు, ఏంటి మరి మీకు నచ్చిందా లేదా?
ముందు ఫుడ్డే ముఖ్యం. మొత్తానికి నేను కూడా నా కాజు బిర్యానీ వేస్తున్నాను. చూడండి, బా బా బాగుందండి. కాజు బిర్యానీ కదా, భలే ఉంది. కాజులు కూడా బాగా నీట్గా మంచిగా ఫ్రై చేసి భలే తీసుకొచ్చాడు. మొత్తం తిన్న తర్వాత నేను మళ్ళీ మిగతాది ఏమైనా ఉంటే రివ్యూ చెప్తాను. అప్పటి వరకు అయితే దగ్గరలో ఉంటే మీరు అందరూ వచ్చేయండి.